అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 17వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలను చవిచూడబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటం ద్వారా ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క విషయం కూడా మనకైతే తప్పకుండా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారికి ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ధన ప్రవాహం కూడా ఆశాజనకంగా అయితే ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పాత బాకీలు వసూలు కావడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగి మానసికంగా అయితే ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అయితే ఇంటి అవసరాల కోసం, కొంత విలాసాల కోసం ఖర్చు అయితే అది అధిక స్థాయిలో కూడా పెరిగే అవకాశం ఉంది. డబ్బును వృధా చేయకుండా పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తుకు ఎంతో అవసరం పడుతుంది. క్రమశిక్షణ పాటించడం వల్ల రానున్న రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే కలగవు. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం ఈరోజు ఎంతో అనుకూలమైన సమయం అయితే చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న నష్టాల నుండి బయటపడడానికి లాభాల బాట పట్టే అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి పంటల దిగుబడి ఆశాజనకంగా అయితే ఉండి మార్కెట్లో మంచి ధర కూడా లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుంది. మీ యొక్క వృత్తి వ్యాపార భాగస్వాముల చిన్నపాటి విభేదాలు తొలగిపోయి సఖ్యత ఏర్పడబోతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న యొక్క రాశి గల స్త్రీ గల వారు అయితే రేపటి రోజున పదోన్నతి సంబంధించిన శుభవార్తలు కూడా అందబోతున్నాయి. కొత్త బాధ్యతలు చేపట్టడం వల్ల మీ యొక్క పనితీరు అధికారులకు నమ్మకం అయితే పెరుగుతుంది. మార్పు మొదట్లో ఇబ్బందిగా అనిపించినా కూడా అవి మీ భవిష్యత్తుకు ఎదుగుదలకు చాలా ఎంతో తోడ్పడుతూ ఉంటాయి. విదేశీ ప్రయాణాలకు అయితే కొత్త ఉద్యోగాల అవకాశాలు సూచనలు వచ్చే బలంగా కనబడుతున్నాయి. మీలో నాయకత్వ లక్షణాలు బయటకు వచ్చి కార్యాలయంలో మీకు ప్రత్యేకత గుర్తింపునైతే తీసుకురాబోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా అయితే మారబోతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు రక్షణగా నిలుస్తాయి. పిల్లల విద్యా విషయాల్లో అయితే వారి యొక్క భవిష్యత్తు పట్ల మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఎంతో సఫలమవుతాయి. తోబుట్టువులతో మీరు ఉన్న పాత మనస్పర్ధలన్నీ తొలగిపోయి మళ్ళీ ఐక్యత ఏర్పడే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులకు సామరస్యంగా అయితే పరిష్కరించుకోవడం వల్ల మీ యొక్క మనశ్శాంతి రెట్టింపు అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈరోజు ఎంతో మధురంగా అయితే గుర్తిస్తుంది. బంధం మరింత బలపడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నవి. ఇవి భవిష్యత్తులో ముఖ్యమైనవిగా అయితే మారవచ్చు. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు, సహకారం అయితే ప్రేమ అన్నీ లభిస్తాయి. చిన్నపాటి విభేదాలు కూడా ఉన్నా అవి చర్చల ద్వారా పరిష్కారమై అనుబంధం మరింత పటిష్టమవుతుంది. పరస్పర గౌరవం వ్యవహరించడం వల్ల మీ యొక్క వ్యక్తిగత జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుంది. విద్యార్థుల పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి ఈరోజు ఎంతో అనుకూలమైన సమయంగా అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క ఏకాగ్రత పెరగబోతుంది. దీనివల్ల కష్టమైన పాఠాలను కూడా ఎంతో సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి. ఉపాధ్యాయుల నుండి మరియు పెద్దల నుండి మీకు లభించే జ్ఞానము భవిష్యత్తుకు పునాది వంటిదనే తెలుసుకోవాలి. చదువులో మీరు చూసే ప్రతిభకు సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. శారీరక ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కూడాను మానసిక ఒత్తిడి పట్ల కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. అధిక పనిభారం పడడం వల్ల అలసటగా అనిపించవచ్చు. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఆరోగ్య విషయాల్లో మాత్రం ఆహార నియమాలు పాటించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యల నుండి సులభంగా అయితే బయటపడవచ్చు. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు ఎంతో విధంగా అయితే ఆరోగ్యం పట్ల ఎంతైనా జాగ్రత్త వహించడం అవసరం అని అయితే తెలుసుకోవాలి. కొంతమంది కొత్త వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది. కష్టకాలంలో స్నేహితుల నుంచి మీకు లభించే సహకారం కొండంత అండగా నిలవబోతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ముఖ్య వ్యక్తుల పరిచయాలు ఏర్పడి మీకు లాభాలు పొందుతారు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు రెట్టింపు కాబోతున్నారు. మిత్రులతో కలిసి వినోద యాత్రలకు అయితే ప్లాన్ చేయబోతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. స్నేహపూర్వక ప్రవర్తన ఆనందాన్ని అయితే ఆకట్టుకుంటుంది. మీ యొక్క మంచి పేరు తీసుకొస్తుంది. వ్యాపార రీత్యా ప్రయాణాలు లాభసాటిగా ఉండి కొత్త కొత్త అవకాశాలు కూడా తీసుకురాబోతున్నాయి. పర్యటనలకు సంబంధించిన
పనులు వేగవంతం అవుతాయి. ఆశించిన ఫలితాలు పొందబోతున్నారు. ప్రయాణ సమయంలో మీ యొక్క విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వాహనాలు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వెళ్ళకపోతే ప్రమాద బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేసుకోవడం. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల కూడా పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది కనుక ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏకాగ్రత వహించడం ఎంతైనా అవసరం. పరిసరాల్లో ఉన్న వాటి పట్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా సరే ఎంతో ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భారీ ప్రమాదాల నుండి సులభంగా తప్పించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఈరోజు గొప్ప విజయాన్ని అయితే సాధించబోతున్నారు. గతంలో మీరు చేసిన కష్టానికి తగిన ఫలితాలు ఇప్పుడు దక్కడం ప్రారంభమవుతాయి. ఎటువంటి పని ప్రారంభించినా కూడా పట్టుదలతో పూర్తి చేయడం వల్ల విజయాలు అనేవి మీ సొంతం అవుతాయి. సామాజికంగా ఆర్థికంగా మీరు సాధించే విజయాలు మీ యొక్క గౌరవాన్ని పెంచుతాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసం ఈరోజు మీకు అపారమైన ప్రయోజనాలను చేకూర్చడంలో తోడ్పడుతుంటాయి. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు మళ్ళీ అవేగవంతంగా పుంజుకుంటాయి. అనుభవజ్ఞులైన వారి నుండి లభించే సలహాలు మీ యొక్క సందేహాలను పూర్తిగా తొలగించబోతాయి. మీకు కొన్ని పరిష్కారాలు పాటించడం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగి సానుకూలత పెరగబోతుంది. వివాదాలను సామరస్యంగా ప్రేమపూర్వకంగా పరిష్కరించుకోవడం వల్ల మీకు మంచి చొరవ అయితే చూపబోతుంది. ఆలోచన విధానాల్లో మార్పు తీసుకురావడం వల్ల మీకు క్లిష్ట సమస్యలకు కూడా సులభమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. అనవసరమైన వాదనల వల్ల ఇతరులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక నిశ్శబ్దంగా ఉండడం వలన మేలు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే పాత మిత్రులతో లేదా బంధువులతో కూడా విభేదాలు రావచ్చు. రహదారిపై లేదా పబ్లిక్ ప్రదేశాల్లో కూడా ఎంతైనా ఓర్పు పాటించడం వల్ల ఇబ్బందులు కలగవు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కనుక ఇది తప్పకుండా అయితే గుర్తుంచుకోండి. శాంతంగా వ్యవహరిస్తేనే మీకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అధిగమించగలరు. ఒక స్త్రీ వల్ల అనవసరమైన గొడవలు లేదా సమస్యలు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. సంభాషణలో నిగ్రహం పాటించడం మరియు ఇతరుల వ్యక్తిగత విషయాలను జోక్యం చేసుకోకపోవడం ఎంతైనా ఉత్తమం. పరిచయం లేని మహిళలతో అతిగా చనువు ప్రదర్శించడం వల్ల వచ్చే అపవాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంట్లో లేదా కార్యాలయాల్లో మహిళలతో గౌరవంగా ప్రవర్తించడం వల్ల వివాదాలు తప్పుతాయి. అప్రమత్తంగా ఉండడం వల్ల ఒకరి వల్ల కలిగే చెడు నుండి మీరు రక్షించబడతారు. ఈరోజు మీరు ఒక భయంకరమైన వార్తను వినే అవకాశం అయితే ఉంది. కానీ ధైర్యంగా ఉండడం ఎంతైనా ముఖ్యం. పెద్ద ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాహనాలు నడిపేటప్పుడు ఎంతైనా జాగ్రత్త పాటించడం చాలా అవసరం. మనము జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదుటి వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నప్పుడు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి కనుక సాహస కృత్యాలు, ఒంటరి ప్రయాణాలు అసలు వద్దు. అప్రమత్తతే మీ ప్రాణాలకు రక్షణ కవచం అని అయితే చాలా గుర్తుపెట్టుకోవాలి. దైవ చింతన అయితే మీకు బాగా పెరగబోతుంది. ఆలయ దర్శనాలు బాగా మనశ్శాంతిగా అయితే ప్రశాంతత పూజగా మీరు బాగా చేసుకోబోతున్నారు. మీకు పూజా సమయానికి కొంత సమయం కేటాయించడం వల్ల మానవధైర్యం అయితే చాలా మెండుగా పెరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఉండడం వల్ల దాన ధర్మాలు చేయడం వల్ల మీకు తెలియని మానసిక సంతృప్తి, ప్రశాంతత, పుణ్యఫలాలు మీకు లభిస్తాయి. భగవంతునిపై మీకున్న నమ్మకం అన్ని ఆపదల నుండి అయితే రక్షించి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ యొక్క రాశి గల వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల దోషాలన్నీ తొలగిపోయి మీకు ఆనందంగా అయితే ఉంటారు. పేదలకు ఎర్రటి వస్త్రాలు లేదా గోధుమలు దానం చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు యొక్క రాశి గల వారు ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తప్పకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఆలోచించి మాట్లాడడం ఎంతైనా అవసరం. ఒక స్త్రీ వల్ల అనవసరమైన గొడవలు లేదా సమస్యలు తలెత్తే సూచనలు చాలా కనబడుతున్నాయి. ఈరోజు అనవసరమైన వాదనల వల్ల ఇతరులతో గొడవలు జరిగే అవకాశాలు అయితే చాలా కనబడుతున్నాయి. మీ యొక్క మాట తీరును, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. ఈ యొక్క రాశి గల వారికి అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కనుక ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం అని అయితే మీరు తెలుసుకోవాలి. తప్పకుండా అయితే మీరు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి చేయడం అవసరం. అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు అని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున మీరు అమ్మవారి దర్శనాన్ని కూడా చేసుకోవడం, అలాగే పూజ చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం అయితే ఎంతో మేలు కలిగిస్తాయనైతే తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.